బిఎన్ఆర్ గోల్డ్ అండ్ డైమండ్స్ తరుగు తక్కువ బంగారం ఎక్కువ ఇప్పుడు మన వైజాగ్లో. అంటే మీకు ఎలా తప్పులున్నాయని ఎలా వేరే వాళ్ళ కథ చెప్తే తెలిసిందా మీ దాంట్లో తప్పులున్నాయి మీరు తప్పులు రైట్లో లేదు మా వాళ్ళు సినిమా తీశారు 52 ఏళ్లలోనే మీకు 2.5 అవర్స్లో ఏం చూపిస్తారు? ఏ చరిత్ర దాంట్లో మసాలా కావాలా? అవును. అసలు ఆ పాటలు ఏమన్నా మాకు సంబంధమా? ఆ మ్యూజిక్ ఏమన్నా మాకు సంబంధమా? లేటెస్ట్ మ్యూజిక్ కాదు, అది పాత మ్యూజిక్ కాదు. అది ఏం మ్యూజిక్ అండి ఆ సినిమాకి? అంటే నా టేస్ట్ చెప్తున్నా. ఇప్పుడు ఒకటి పాత సాంగ్స్ లాగన్నా ఉండాలి, లేదా క్యాబరే సాంగ్ అన్నా ఉండాలి. అది ఏం మ్యూజిక్ అంటే ఆ సబ్జెక్టుకు మ్యూజిక్ సగం మూడండి, డ్రెస్అప్ సగం మూడు, మీరు తీసే కెమెరా యాంగిల్స్ సగం మూడు, వాతావరణం ఈ మూడులోనే మా యాక్టింగ్. మీరు మూడులో 4 మూడ్లు దొబ్బేస్తే ఇంకేం యాక్ట్ చేస్తాం మేము? ఒకటి ఒక బాట. రెండోది ఆ సబ్జెక్ట్ సావిత్రి అమ్మదాని వద్దు. మీరు మహానటిని పేరు పెట్టిన తర్వాత ఎవరిని అడగాలి అడగకూడదని బేసిక్లోనే మీలో ఈగో ఉంది. బేసిక్లో ఎక్కడ నిజం చెప్తే నిజం తీయాల్సి వస్తుందో కాబట్టి మమ్మల్ని మీరు కలవలా. ఓకే, మీరు ఆల్రెడీ సినిమాగా తీయాలని నిర్ణయించుకున్నారు. అప్పుడు అది 100% బిజినెస్సే. అక్కడేమో అక్క చెల్లెళ్ళ లోపల ప్రాబ్లమ్ స్టార్ట్ అవ్వాలని అనుకున్నారు, కానీ అక్కడ అవ్వదు. మీకు అర్థం కదా? 5 మెంబర్ ఇట్లా ఒక్కొక్క దానికి పర్యావసనం ఏదో మీ తెలుగులో తర్వాత విషయం మీరు ఆలోచించటల్లా. మనకెంత వస్తుంది మనకు తక్కువది ఇంతేనా? అలా ఉన్నప్పుడు ఎవరి పేరు పెట్టుకొని మీరు సంపాదించుకుంటున్నారు? ఎవరన్నా చస్తే మీరు సంపాదించుకుంటున్నారు, ఎవరన్నా పాడైపోతే మీరు సంపాదించుకుంటారు. బట్ వీళ్ళకేం వద్దా? మరి సావిత్రమ్మ పోయింది 81లో ఆవిడికి పోయేటప్పటికి 52 ఇయర్స్. ఆవిడికి సూపర్గా తీశారు ఆవిడ్ని. పాసమల్లర్ అదే రక్త సంబంధం ఏదో ఉంది కదా, అది తమిళ్లో శివాజీ గణేశన్ యాక్ట్ చేసినాం. నేను ఉన్నాను కదండి. పెద్ద ఆవిడ ఎవరిని ఓన్ సిస్టర్ను కూడా తీయరండి, అంత బాగా ఆవిడ్ని తీర్చింది. వాళ్ళిద్దరూ అంత బాగున్నారు. ఆ బిడ్డలు కూడా 5 మంది ఎవ్రీ ఇయర్ కలుస్తారు. ఫేసులు కూడా తమాషా అద్దరం ప్రింటే, అందరూ ఒక తల్లికి పుట్టినట్టే ఉంటాయి మొక్కలు. అది పెద్ద వండర్ అక్కడ. ఓకే, అక్కడ ఎవరిని అడగల. తర్వాత 11 నెలలు ఆవిడ జేజే హాస్పిటల్లోనే ఉన్నది, పెద్ద వైఫ్కి పెద్ద కూతురు హాస్పిటల్లో. నేను చూశానండి, ఇలా చేయి పట్టుకొని ఇలా కూర్చునేవాడు జమిని మామ పొద్దున్నుంచి రాత్రి దాకా. మా ఇప్పుడు ఐటీ అని అయింది. 1% కూడా తప్పు లేదండి. తప్పంతా సావిత్రమ్మదే. ఎట్లా తప్పంటే చెడ్డ కాదు, బాగా మొండి అంటే అంతా ఇంత మొండి కాదు. ఎంత ధర్మగుణం ఉందో, ఎంత ఫ్రెండ్లీ నేచర్ ఉందో అంత ఈక్వల్గా ధైర్యము మొండి. ఓకే, ఆ మొండితనం ఏమవుతుంది మీకు? నేనింతే నాకు ఇలాగే కావాలి అంతేనండి. చెడు కాదు అది ఆవిడికి చెడు అయింది. ఓకే, దగ్గర చాలా ప్రేమించే వాళ్ళందరినీ పో అనేదే తప్ప వాళ్ళు ఎంతసేపు ఉంటారండి? గోడ దూకినప్పుడు నాకు తెలుసండి ఆ సబ్జెక్ట్, కుక్కలు తరిమినప్పుడు నేనున్నానండి ఆ సబ్జెక్ట్. అందుకే మీకన్నా వంట రూమ్ దాకా వెళ్ళేది ఒక ఫ్రెండ్షిప్, బెడ్రూమ్ దాకా వెళ్ళేది ఒక ఫ్రెండ్షిప్, బాత్రూమ్ లోపలికి వెళ్ళి స్నానం చేయించేది ఒక ఫ్రెండ్షిప్. ఆ 3 నేను చేశానండి అమ్మకి. అక్కని పిలిస్తే ఒక సంఘటన, ఒక చాలా పెద్ద సీనియర్ ఆర్టిస్ట్ ప్రాణని హిందీ ఆర్టిస్టు ఏదో 72లో న్యూజిలాండ్స్లో విరాళం కోసం ఒక ఫంక్షన్ పెట్టాడు. అప్పుడు వీలైనంత వరకు భానుమతమ్మకి సావిత్రక్కకి దేవికకి గొడవలు వచ్చేది నా వల్ల. నాతో రావాలి అట్లా పెట్టు ఆ ఒక సీజను. అందుకని ఎక్కువ ఇక్కడ వచ్చేదాన్ని. అక్క కూడా ఫంక్షన్లో చూస్తే మాట్లాడేవాళ్ళు కాదు. దాంట్లో సీనియర్ హీరోయిన్ ఒక ఆవిడ అన్న ఏంటి అమ్మని పిలుస్తావు అనింది. పక్కనే వెంటనే అమ్మ సావిత్రక్క, అప్పటి వరకు అక్క సిగ్గులేదు నీకు, పోయి దాన్ని అమ్మానంటూ నన్ను లేనమ్మా అనింది. అప్పటి నుంచి ఇంకా ఆవిడని వదలడం మానేశానండి. అంటే సంఘటనలు అప్పుడే ఆవిడ ఏలం వేస్తున్నాడు ఒక మామూలు గంధం దండ, ఎవరు ప్రాణు, దాన్ని మైలాపూర్ ఇల్లు రాసిచ్చిందండి. మైలాపూర్ ఇల్లు రాసిచ్చింది. మైలాపూర్ అని ఒక ఏరియా. మరి ఇది ఎమోషనలా మొండితనమా? మరి జమిని వద్దనలేదే. జమిని వల్లేనండి అమ్మకు లైఫ్. జమిని మామ వల్లే. ఆయన ప్రేమించినంత ఎవరు ప్రేమించాల.
ఈవిడికి బాగా ప్రేమ, బాగా ఈగో, బాగా మొండి తప్ప చెడ్డది కాదండి. ఆ మొండితనం ఆవిడికి నష్టం కలిగించింది. ఆవిడ బీద కాదు, పాడు కాదు, ఎవరెందుకు తరుముతారండి? కూతురు ఎందుకు ఎందుకు మరి అంత చివరి దశలో అంత చివరి దశ అని మీరు ఎక్కడ చూచారు? మీకు ఎవరు చెప్పారు చివరి దశ? దశ? మీన్స్ మద్యం అలవాటు, మందు తాగే అలవాటు ఎవరు నేర్పలే, ఏమీ లేదండి. నీ మీద పోటీ వేసుకొని నిన్ను సాధించడానికి ఎవరు తాగేది? ఆయన జమిని గారి అంతే కదండి, ఇంకెవరున్నారు? అందరు పిల్లలంతా బాగానే ఉంటారు, ఆవిడకి ఎవరు ఎనిమిది లేరండి, ఎవ్వరూ లేరు. ఇండస్ట్రీ అంతా ప్రేమగానే ఉంటారు, అందరికీ పెడుతుంది పెడుతుంది పెడుతుంది, పెట్టే అలవాటు. తర్వాత వాళ్ళ అక్కింటికి, అదే జమిని గారు ఫస్ట్ వైఫ్ ఇంటికి మొత్తం నేను చూశానండి ఇంత వాళ్ళు అలాగే చూసేవాళ్ళండి. వాళ్ళ వంశానికే అందరికి కలిపి ఒకడే సతీష్, ఒకడే కొడుకు. అప్పుడు చాము కూడా చిన్నదే, అంత బాగా చూసుకునేవాళ్ళు. నేను ఉన్నాను. అలాగే ఒకసారి కార్ డ్రైవింగ్, అమ్మ ఉంది, వైట్ పంజాబీ డ్రెస్సు, ఫుల్గా పసుపు పూసేసుకొని కారు తోలుతా ఉంది, నేను పక్కన కూర్చున్నా. సూపర్గా వెళ్ళి ఒకరిని గుద్దేసింది, నంబరు ఏ దిగు అనింది. నాకేమో వణుకు, దిగా. కారులో అలా బారేసింది, ఇలా తిప్పుకుంటూ వచ్చేసిందండి, చెయ్యి ఇలా పెట్టుకొని ఇలా ఇంటికి వచ్చేసింది. ఆ కారు ఏమైందో, గుద్దింది ఏమైందో తెలియదు. అంత మొండి ఆవిడ. ఇవి మీరు చూసారా, నేను చూసానా? ఇప్పుడు ఇవన్నీ మనం సినిమాలో చూపించలేం. ఇక్కడికి చూస్తే ప్రతివాడు ఒక కథ చెప్తున్నాడు సావిత్రి గురించి. అప్పుడు అది అబద్ధం చెప్పాలంటే నేను అక్కడ ఉండకూడదు వాళ్ళకి, అందుకే నన్ను తరిమేశారు. ఓకే, అదే కానీ కొన్ని చెప్పలేమనుకోండి. ఇంటిమెసీ అనేది వేరు, అండర్స్టాండింగ్, ఆ ఫ్రెండ్షిప్ వేరు, ఒక టైం పాసింగ్ అని ఒక ఫ్రెండ్షిప్ వేరు. ఇట్లా ఫ్రెండ్షిప్లో కూడా కొన్ని వేల రకాలు ఉంటాయండి. జనరల్గా స్నేహం ఏంటి, ఎవరన్నా చచ్చిపోయినా పెళ్ళిళ్ళు వస్తే చాలా హెల్ప్ చేసినట్టు డ్రామాలు చేసి ఆ తర్వాత సంవత్సరం అంతా వాళ్ళని వాడుకొని దొబ్బుతారు, అది ఒక ఫ్రెండ్షిప్. అన్ని రకాలు చూసే కదండి వచ్చాం. ఇప్పుడు మీరు చూస్తున్న ఈ వాతావరణంలో ఇవి నేర్పేవాళ్ళు, చెప్పేవాళ్ళు, తిట్టేవాళ్ళు, నేను పస్తున్నానా, బాగున్నానా, ఏమన్నా కనపడతా ఉన్నా, హ్యాపీగా రిలాక్స్గా ఉన్నాం. ఇది ప్రాప్తం, మనం కొనుక్కుంటే వచ్చేది కాదండి. అందుకని ఈ ఫిలాసఫీ సావిత్రి అమ్మది ఒకటి మాత్రం మహానటి ఇచ్చారు, ఆయనకి అది ప్లస్, ఓన్లీ ప్రొడ్యూసర్కి ప్లస్.